నమస్తే, నా పేరు జయరాజ్. ఈనాటి ముఖ్యాంశాలు. నెల్లూరు చెరువులో చేప పిల్లలను విడుదల చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి పవన్ కళ్యాణ్ వార్నింగ్. విలీన గ్రామాల్లో ఎన్నికలు జరపండి, కొల్లు రవీంద్ర. నెల్లూరు జన సైనికుడికి 8.5 లక్షల ఆర్థిక సహాయం. నెల్లూరు జిల్లా ఆముడూరులో చెంచులక్ష్మి ఆలయాన్ని రాష్ట్ర మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన నియోజకవర్గంలో చెంచులక్ష్మిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతామన్నారు. सर्वं जयति समस्त पापक्षेत्रं చూడు కాదు అదే ఒకసారి చూసినా చెప్పు. నెల్లూరు చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. గత కొంతకాలంగా నెల్లూరు చెరువులో చేప పిల్లలు విడుదల చేయకపోవడం కొంత మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ చెరువును ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు చేపలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో చేప పిల్లలను తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెరువులో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. బాగా పట్టాలి. కిందకు పోండి. రూరల్ నియోజకవర్గం ఈ యొక్క నెల్లూరు చెరువులో మత్స్య సంపద మీద ఆధారపడి దాదాపు 250 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. గత 5 ఏళ్లుగా ఈ యొక్క నెల్లూరు చెరువులో చేపలు వదిలినటువంటి పరిస్థితి లేదు, పిల్లలు వదిలిన పరిస్థితి లేదు. 250 కుటుంబాలకి మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు 2 లక్షల చేప పిల్లల్ని ఈ యొక్క నెల్లూరు చెరువులో వదలటం జరిగింది. రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు గారు, అదేవిధంగా డైరెక్టర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలందరూ కూడా ఎంతో మేలు చేసే ఒక చక్కటి కార్యక్రమం. నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటగా ఈ నెల్లూరు చెరువులో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తేదీల వారీగా జిల్లా అంతా కూడా అన్ని చెరువుల్లో కూడా ఈ చేప పిల్లలు వదిలే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. దీనివల్ల ఆ యొక్క మత్స్యకార సంపద మీద, మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి శ్రీధర్ రెడ్డి గారు, నేను ఏనాడైతే ఆఫ్కాప్ చైర్మన్ అయ్యానో నా నియోజకవర్గంలో ప్రతి చెరువుని, మత్స్య సంపదని మరింత అభివృద్ధి చేసే దిశగా నువ్వు అడుగులు వేయాలని చెప్పి నన్ను అడగడం, దాంట్లో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిగా వారి అభిష్టం మేరకే ఈరోజు నెల్లూరు చెరువులో దాదాపు 2 లక్షల చేపలను మేము మొదలుపెట్టాము.
దాదాపు 2 కోట్ల చేపలను ఈ నెల్లూరు జిల్లాలో అన్ని చెరువుల్లో కూడా నింపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మొదటి విడత నామినేషన్ల పర్వం ఈ నెల 25 నుంచి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఎన్జిఓ అసోసియేషన్లు, ప్రభుత్వ ప్రత్యేక అధికారులు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్జిఓ జేఏసీ ఇప్పటికే తాము ఎన్నికల్లో పాల్గొనలేమని ప్రకటించింది. ఎన్జిఓలు సమ్మె చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంచాయతీ కమిషనర్కి రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఒక విస్తృతమైన పాత్ర, ఈ ఏర్పాట్లన్నీ కూడా చేపట్టడం, సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ జిల్లాల వారీగా జరిగిన చర్చలు చూస్తే అపరిష్కృతంగా కొన్ని సమస్యలు ఉండిపోవటం శోచనీయం. ముఖ్యంగా ఎన్నికలు జరిపే ముందు ఏ ఎన్నికల రూల్ ప్రకారం మేము ముందుకు పోతున్నాం అనే దాని మీద స్పష్టత అవసరం. అది లేకుండా ఎన్నికలు అనేవి జరపలేం. కానీ ఈ స్పష్టత ఇవ్వటంలో పంచాయతీరాజ్ కమిషనరు, పంచాయతీరాజ్ సెక్రటరీ పూర్తిగా విఫలమైన నేపథ్యం చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్ర సమత న్యాయస్థానానికి ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీ ఇచ్చాం. మనం 2021 ఎన్నికల రూల్ ఆధారంగానే ఈ ఎన్నికలు జరుపుతామని చెప్పి మనం చెప్పినప్పటికీ మనం ఇది పూర్తి చేయలేకపోయాం. అంచేత విధులేని పరిస్థితుల్లో కమిషన్ 219 ఎన్నికల రోల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాతిపదిక మీదనే ఎన్నికలు ఈరోజు జరుపుతున్నాం. దీనికి సంబంధించి ఈ విషయాన్ని పరిష్కరించాలని నిన్న 10 గంటలకు ఒక మీటింగ్ ప్రతిపాదిస్తే రాలేమన్నారు. 3 గంటల వరకు సమయం కోరారు, సరే అన్నాం. 3 గంటలకు కూడా రాకపోతే చివరికి 5 గంటలకు కూడా సమయం ఇచ్చాం. ఆ సమయానికి కూడా వారు రాలేకపోయారు. ఏదేమైనా 2019 ఎలక్టరల్ రోల్ని విధిలేని పరిస్థితుల్లో మాత్రమే కమిషను ఆమోదించడం జరిగింది. దీని పరిమాణాలు ఏంటంటే 18 సంవత్సరాలు దాటి తరుణ వయస్కులైన సుమారు 3.6 లక్షల మంది యువకులకి మనం ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోతున్నారు కూడా. ఇది రాజ్యాంగం 325 అధికరణం ద్వారా వారికి సంబంధించిన హక్కు. కానీ ఈ పంచాయతీరాజ్ శాఖ పనితనంలో అలసత్వం వలన కానీ, బాధ్యతారాహిత్యంగా పనిచేయటం వలన కానీ ఈ విపత్కరమైన పరిస్థితి వచ్చింది. దీన్ని కమిషనర్ చాలా తీవ్ర విషయంగా పరిగణించింది. దీని మీద తప్పనిసరిగా సంబంధించిన వారి అందరి మీద చర్యలు సరైన టైంలో సరైన విధంలో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏదేమైనా అవరోధాలన్నీ కూడా అధిగమించి ఎన్నికలు జరపాలి అనే కృత నిశ్చయంతో ఎన్నికల సంఘం పూర్తి విశ్వాసంతో కూడా ఉంది. ఎన్నికలు జరపబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుంది. అందువలన ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలి అని చెప్పి కోరటం కూడా జరిగింది. ఇది సహేతుకంగా లేదని చెప్పి కమిషన్ ఈ సూచనను తిరస్కరించింది. ఈ ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఎన్నికల ప్రక్రియ ఈ రోజుతో ఆవిష్కృతం అయింది. నేను ఒక విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనం పనిచేస్తున్న వ్యవస్థలో గవర్నరు, చీఫ్ సెక్రటరీల వంటి వారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నత పదవులతో ఉన్న వారితో ఉన్న ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా గోపనీయమైన విషయాలు. కమిషన్ ఇప్పటి వరకు గవర్నర్తో జరిగిన సంప్రదింపులు కానీ, చీఫ్ సెక్రటరీతో సంప్రదించిన సంప్రదింపులు కానీ ఎవరికి పత్రికాముఖంగా బహిరంగపరచలేదు. ఎప్పుడు బహిరంగపరచకూడదు కూడా. కానీ ఉదాహరణకి చీఫ్ సెక్రటరీ గారు లెటర్ అయితే నాకు చేరటానికి ముందుగా పత్రికాముఖంగా ఛానల్స్లోనూ వీటిల్లోనూ వచ్చింది. కనీసం ఇక మీదటైనా కొన్ని విధి విధానాలు, ఒక మంచి సంస్కృతిని, ఒక నియమాన్ని, గోపనీయతని కూడా మనం పాటించాలి.
మనం ఆర్టీఐ యాక్ట్ నుంచి మన కరస్పాండెన్స్ అన్నిటికీ కూడా మనకి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఉన్న నేపథ్యంలో మనమే వీటిని అతిక్రమించడం తగదు అని చెప్పి కమిషన్ భావిస్తాం. ఇకపోతే ఎన్నికల మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయనే మాట వాస్తవం. కాకపోతే వీటి ప్రభావం ఎన్నికల నిర్వహణ మీద, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మీద ఉండదని చెప్పి కమిషన్ బలంగా విశ్వసిస్తోంది. ఎందుకంటే సేవాభావంతో నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి అనే సామాజిక సేవా దృక్పథంతో చాలామంది ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. వారిపై ఎటువంటి హింస, పోటీ చేయటంలో అవరోధాలు కనుక కల్పించినట్లయితే దాన్ని కమిషను, పోలీస్ శాఖ కూడా తీవ్రంగా పరిగణించి దాన్ని స్పందిస్తాయి, దాన్ని పరిష్కరిస్తాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. స్వేచ్ఛగా న్యాయబద్ధంగా ఎన్నికలు జరపాలి అనేదే కమిషన్ ధ్యేయం. దీనికి సంబంధించిన అన్ని సవాళ్ళని కమిషను స్వీకరిస్తుంది, చేపడుతుంది, పరిష్కరిస్తుంది. ఎన్నికల ద్వారా సామాజిక స్పృహ కలిగిన నాయకత్వం రావటం, దానివలన పంచాయతీల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో స్థానిక నాయకత్వం బలంగా పనిచేసి ప్రజలందరినీ కూడా చక్కగా సమాయత్తపరుస్తుందని చెప్పి కమిషన్ విశ్వసిస్తోంది. ఇది మన దేశవ్యాప్తంగా ఉన్న అనుభవం ఇదే. గత 2.5 సంవత్సరాలుగా అధికారుల నియంత్రణలోనే మన స్థానిక సంస్థలు పూర్తిగా ఉన్నాయి. అంచేత వాటి పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఎన్నికలు జరపడం ద్వారానే అవి బలపడతాయి. విధులు, నిధులు, అధికారాలు ఈ సంస్థలకి ఎన్నికల ద్వారానే చేరతాయి. ముఖ్యంగా సమాజంలో బడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకించి మహిళల అస్తిత్వం ఈ స్థానిక సంస్థల్లో నాయకత్వాన్ని చేపట్టడం ద్వారా బలపడతాయి. అందుకని ఎన్నికలను మనం అందరం కూడా స్వాగతించాలి. ఎన్నికల్లో ముఖ్యంగా అక్రమాలు, ఏకగ్రీవ ఎన్నికల మీద ప్రత్యేకంగా దృష్టి కమిషన్ పెట్టబోతోంది. ఒక ఐజీ స్థాయిలో ఉన్న అధికారిని సహకారంతో కమిషన్ సమన్వయాన్ని మెరుగుపరుచుకుని గతంలో లాగానే అక్రమాలని పూర్తిగా అడ్డుకట్ట వేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉంది. ఇకపోతే ఎన్నికల సంఘానికి కూడా జిల్లా కలెక్టర్లకు ఉన్నట్టే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు నిధుల గురించి సమస్యలు ఉన్నాయి, మాకు సిబ్బంది కొరత ఉంది. వీటన్నిటినీ పరిష్కరిస్తారని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం పరిష్కరించకపోతే కోర్టు దృష్టికి తీసుకువెళ్ళాం. కోర్టు ఆదేశాల మీదకు పరిష్కరిస్తామనే స్పష్టమైన హామీ కోర్టు కూడా ప్రభుత్వం తెలియపరిచింది. కానీ ఈ హామీని అమలుపరచడంలో ఆశించినంతగా ఫలితాలు మాత్రం లేవు. ఈ విషయాలని నేను స్వయంగా గవర్నర్ గారికి 2-3 విడతలుగా ఈ మధ్యకాలంలో గవర్నర్ గారిని కలిసినప్పుడు ఇవన్నీ కూడా నేను గవర్నర్ గారి దృష్టికి స్వయంగా కూడా తీసుకువెళ్ళి ప్రభుత్వానికి బలమైన సూచన ఇవ్వాల్సిన బాధ్యత కూడా గవర్నర్ గారికి ఉందని చెప్పి వారికి నివేదన చేశాను. రాజ్యాంగంలో 243 అధికరణ ప్రకారం కమిషన్ కోరినప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి కావలసిన నిధులు, సిబ్బందిని ఇవ్వాలి అని చెప్పి గవర్నరు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశం ఇవ్వాలి అని కాన్స్టిట్యూషన్లో ఉంది. ఆ రకంగా తమ సూచనలు ఇవ్వమని చెప్పి గవర్నర్ కోరటం జరిగింది. కమిషన్లో చూస్తే మాకున్న సిబ్బంది కొద్దిపాటి వారే, కానీ ఎంతో మెరుగైన పనితీరుతో పనిచేయటం వల్ల ఈరోజు ఈ స్థాయికి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే స్థాయికి వచ్చాం. మాకు సెక్రటరీ లేరు, జాయింట్ సెక్రటరీ లేరు, జాయింట్ డైరెక్టర్ లేరు, న్యాయ సలహాదారు లేరు. ఉన్నవాళ్ళు కొద్దిమంది అంకిత భావంతో పనిచేసినందువల్లనే ఈ ఫలితాలు సాధించాం. సిబ్బంది కొరత ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పనితీరులో మాత్రం అలసత్వం మాత్రం కమిషన్ తరఫున ఉండదు. ఇవి అవరోధాలు వచ్చినప్పటికీ వీటన్నిటిని కూడా అధిగమించి ఎన్నికలు మాత్రం నిర్వహించి తీరుతాం.
ఈ ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరిగా కమిషన్కి ఒక పెను సవాలే. అయినప్పటికీ ఇవి ఏవి కూడా మా పనితీరుని ఏ రకంగానూ ప్రభావితం చేయలేవు. ఇకపోతే కొన్ని ఉద్యోగ సంఘాలు కొన్ని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంగా నేను వారికి తెలియజేసేది ఏంటంటే, దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, 5 అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశమంతటా ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికలు వద్దు అని చెప్పి కొంతమంది కోరుకోవటం ఇది సరికాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలే ప్రజలే పాలకులు, మనం ప్రజలకు సేవకులం. మనం ప్రజా సేవకులం, మనం నిబద్ధతతో ప్రజాహితం కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి అనే వాదనని మీరు కనుక విస్మరిస్తే దుష్ఫలితాలు ఉంటాయి. ఇది గమనించాలి మనం అందరం కూడా. నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఏంటంటే, ఎన్నికలు జరిపే రాజ్యాంగ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీదే ఉంది. ఎన్నికల కమిషన్కు ఉండేది వేళ్ల మీద లెక్కబెట్టే సిబ్బంది. ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు నిర్వహించాలి ఉద్యోగుల ద్వారా. రేపు ఈ ఎన్నికల ప్రక్రియ ఎటువంటి అవరోధాలు కానీ, ఎటువంటి ఆటంకాలు కానీ ఎదుర్కొంటే దీని బాధ్యత పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగందే. ఈ విషయాన్నే నేను గవర్నర్కి నివేదించక తప్పదు. అంచేత దీని పూర్తి మూల్యాన్ని కూడా ప్రభుత్వ వ్యవస్థ చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఎన్నికలు ఉద్దేశపూర్వకంగా జరపకుండా అడ్డుకుని ఏదైనా అటువంటి విఘాతం రాదని నేను విశ్వసిస్తున్నాను. వస్తే మాత్రం దీనికి ఎవరు జవాబుదారు అనే విషయం మీద నేను స్పష్టమైన నివేదిక గవర్నర్కి తెలియపరుస్తాను. పైగా సోమవారం సుప్రీంకోర్టులో కేసు వస్తున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు రావు, సుప్రీంకోర్టుకి ఎన్నికల సంఘం నుంచి కూడా నివేదించాలి, ఇటువంటి నివేదన చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు. అవసరం వస్తే సుప్రీంకోర్టుకి కూడా నివేదించాల్సి వస్తుంది, తప్పదు. ఉన్న పరిస్థితుల్ని నేనేమీ దాచలేను. ఈ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో 2021లో ఇవి చారిత్రాత్మకమైన పంచాయతీ ఎన్నికలుగా మనం అందరం కూడా భావించాలి. పలు కారణాల చేత ఇవరకే వీటన్నిటికీ ఒక ప్రత్యేకత, ఒక గుర్తింపు వచ్చాయి. ఎన్నికల గురించి క్షేత్రస్థాయిలో ఓటర్స్లో, ప్రజల్లో, సమాజంలో మంచి ఉత్సుకత ఉంది, ఆసక్తి ఉంది. ఎన్నికల్లో పాల్గొనాలి అనే ఒక దృఢ దీక్షతో, దృక్పథంతో వాళ్ళంతా ఉన్నారు. దీన్ని మనం అందరం కూడా గౌరవించాలి. ఇటువంటి ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా మనం కనుక ప్రవర్తిస్తే అది నైతికంగా కూడా కరెక్ట్ కాదు, అది సమర్థనీయం కూడా కానే కాదు. స్థానిక సంస్థలు రాజ్యాంగ ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ సంస్థలు, ప్రజల చేతికి అధికారం చెందాలి అనే భావంతో ఏర్పడిన సంస్థలు ఇవి. ఆదర్శమూర్తులైన మహాత్మా గాంధీ, అంబేద్కర్ వారి ఆశయాలకి అనుగుణంగానే ఈ సంస్థలు ఏర్పడ్డాయి, అనుగుణంగానే ఇవి పనిచేయాలి. ఈ జనవరి 25 2 రోజుల్లో నేషనల్ ఓటర్స్ డే జరగనుంది. 3 రోజుల్లో గణతంత్ర దినోత్సవం జరగనుంది. ఈ సమయంలో మనం అందరం కూడా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత తరుణం. దీన్ని మనం గుర్తించి సంయమనంతో, విజ్ఞానంతో, వివేకంతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిపక్వత ఇది కనుక లోపిస్తే అది చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ సమస్యలు నేను ఎప్పటికప్పుడు గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం ద్వారా, అవసరమైతే న్యాయ వ్యవస్థకి దృష్టికి తీసుకెళ్ళటం ద్వారా పరిష్కారాలు కనుక్కొని ఉన్న సవాళ్ళని అధిగమించి రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయాలి అనే దృఢ నిశ్చయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం అయితే కానే కాదు. కేవలం నాకున్న రాజ్యాంగ బాధ్యతల్ని నేను నెరవేర్తించడానికి మాత్రమే అనుగుణంగానే వ్యవహరిస్తున్నాను. ఇంతకు ముందు కూడా అలాగే వ్యవహరించాను, ఇక ముందు కూడా అలాగే చేస్తాను.
నేను ఇది అందుచేతే ఎన్నికలు నిరవధికంగా కానీ పాక్షికంగా కానీ వాయిదా వేయాలనే వాదనలో హేతుబద్ధత కనపడినందువల్లనే తిరస్కరించాను తప్పితే వేరే కారణాల వల్ల కానే కాదు. మాకు న్యాయ వ్యవస్థ ముఖ్యంగా మాన్య గవర్నర్ గారి దగ్గర నుంచి పూర్తి తోడ్పాటు లభిస్తుంది అనే భావంతో ఈ ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. జిల్లా కలెక్టర్లందరి దగ్గర నుంచి కూడా పూర్తి సహకారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. ఏదైనా సమస్యలు కనుక వస్తే తగు విధంగా తగిన వ్యవస్థల్ని ప్రభావితం చేయటం ద్వారా ఇవి పరిష్కరించుకోవడం జరుగుతుంది. మన నోటిఫికేషన్ గతంలో జరిగినట్టే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఈ అన్ని అంచెలకి సంబంధించిన నోటిఫికేషన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. మీ అందరికీ కూడా కాపీలు అందాయి. మీ అందరికీ కూడా ఈ కాపీలు అందజేస్తాం. మీ అందరికీ కాపీలు కూడా అందజేస్తాం. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రెండో రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది. మొదటిగా ప్రకాశం జిల్లాకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు భారీ ఎత్తున జనం వచ్చి స్వాగతం పలికారు. జన సైనికులంతా ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ఆయన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ని కలవనున్నారు. కొన్ని సమస్యలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వివిధ గ్రామాలకు కూడా పంచాయతీ ఎన్నికలు జరపాలని మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలీన గ్రామాలకు సైతం నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. మార్కేసింది మంచిపట్టు ఒక వార్డు ఒక పరిధులు చేశారు. కానీ వేరే డివిజన్ నుంచి ఓటు తీసుకొచ్చి ఆ వార్డు ఇప్పుడు 50 డివిజన్ ఉంది. అక్కడ మీకు 49 నుంచి డివిజన్లో ఉన్నటువంటి అప్పుడే పరిధులు పెట్టి ఒక్కొక్క వార్డు 1500 నుంచి 1150 ఈ 9 పంచాయతీలు తీయటం వల్ల బందర మండలానికి ఎన్నికలు జరగకుండా ఆపుదల చేయించడం అనేది కరెక్ట్ కాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 9 పంచాయతీలని మచిలీపట్నంలో విలీనం చేసి ఫ్రెష్గా పరిధులు నిర్ణయించండి. అదేవిధంగా మిగిలినటువంటి 25 పంచాయతీలకి మళ్ళీ ఫ్రెష్గా రిజర్వేషన్ తీసి ఎన్నికలు నిర్వహించండి. పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి. దానివల్ల వాళ్ళు హక్కులు వాళ్ళకి వస్తాయి. దాంట్లో వాళ్ళకి సమస్యలు చెప్పుకోవడానికి పరిష్కారం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఓటు హక్కు. ఆ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ప్రతి ఒక్క పౌరుడికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఎన్నికల కమిషనర్ గారు ఒక మంచి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఒక భయపడకుండా ఎక్కడ కూడా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా
ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక కులాన్ని పెట్టి ఆయన్ని దూషించి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఆయన నడుస్తున్నాడని చెప్పి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన, ఆయన్ని అక్రమంగా తొలగించిన, ఎక్కడ కూడా భయపడకుండా ఆయన కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా మరి ఈరోజు ప్రజల హక్కుల్ని కాపాడే దానికోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని నిజంగా అధికారులందరూ కూడా చెప్తా ఉన్నాం. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి హక్కులు, ఇవాళ ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థల్ని కాపాడే శక్తి రాజ్యాంగానికి ఉంది తప్ప ఈ రాజకీయ నాయకులకు లేదని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. అనేక మంది అధికారులు జైలు పాలు అయిపోయారు. ఆ రోజున రాజకీయ నాయకులు చేసినటువంటి ఒత్తిళ్లకు తలొగ్గినటువంటి శ్రీలక్ష్మి ఏమైపోయిందో ఒకసారి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇవాళ దమ్ము ధైర్యంగా నిలబడినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఇవాళ ఏ రకంగా రాజ్యాంగ వ్యవస్థలో ఆయనకు ఉన్నటువంటి చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, మరి గతంలో శేషన్ గారి గురించి చెప్పేవాళ్ళు, ఇవాళ అదే స్థాయిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలబడి ఎన్ని ఒత్తిడి చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఆయన అవమానపరిచిన లెక్క చేయకుండా ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అలాగే అధికారులను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఇవాళ మీరు అందరు కూడా మీకు ఆరోగ్య సమస్యలు ఏదైనా వేరు వేరు కారణాలని చెప్తా ఉన్నారు. మీరు ఇవాళ ప్రభుత్వం పెడుతున్నటువంటి కార్యక్రమాలకి, ఇవాళ అమ్మఒడికి పెద్ద పెద్ద మీటింగులు పెడతా ఉంటే దానికి కరోనా అడ్రాట్లేదా? ఇవాళ ఏదో ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద ర్యాలీలు పెడతా ఉంటే ఈ కరోనా మీకు అడ్డం రావట్లేదా? ఇవాళ మీరు మీ హక్కుల గురించి మాట్లాడే ధైర్యం లేక ఈ ఏదైతే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి, నేను ఉద్యోగస్తులు అందరినీ అంటలా, ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యొక్క ఉనికి కోసం, లేదంటే ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి పక్షంతో లాలూచీ పడినటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో ఇవాళ మొన్న హైదరాబాద్ ఎన్నికలు జరిగినాయి, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, ఇవాళ అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. మరి ఇవాళ ప్రజల హక్కుల్ని మీరు నిలబెట్టాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉందని కూడా తెలియజేసుకుంటూ, మీకు సహకరించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ, మరొకసారి మచిలీపట్నం మున్సిపాలిటీకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని, అటు పంచాయతీ ఎన్నికలు కానీ, ఇటు మున్సిపల్ ఎన్నికలు కానీ, రేపు ఏ ఎన్నికలైనా సరే సక్రమంగా నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మచిలీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దానికోసం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి విషయాన్ని నిన్న ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి వారికి మరి గతంలో జరిగినటువంటి విధానం కానీ, రిజర్వేషన్లో జరిగినటువంటి విధానం కానీ, అలాగే ఈ మచిలీపట్నం మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి డివిజన్ బైఫర్గేషన్లో జరిగినటువంటి అవకతవకల మీద వారికి నిన్న రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు ఇమీడియట్గా స్పందించి దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్పి కలెక్టర్ గారికి, జిల్లా అధికారులకి వారు పంపించడం జరిగింది. ముఖ్యంగా మచిలీపట్నం మున్సిపాలిటీ అనేది 1864 సంవత్సరంలో రెండవ మున్సిపాలిటీగా మచిలీపట్నం ఆవిర్భవించింది. మరి ఆనాటి నుంచి వార్డులు పెరుగుతూ 42 వార్డు వరకు వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఎంతో పురాతనమైనటువంటి నగరం, కార్పొరేషన్గా దీన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ రోజున మచిలీపట్నం మున్సిపాలిటీని కార్పొరేషన్గా అనౌన్స్ చేయడం జరిగింది. దాని మీద ఎన్నికలు అయిపోయినాయి. అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చారు.
వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే దాంట్లో భాగంగా మచిలీపట్నం మున్సిపాలిటీలోకి బందర్ మండలానికి సంబంధించినటువంటి 9 వార్డుల్ని 9 పంచాయతీల్ని గ్రామ పంచాయతీల్ని ఏదైతే మచిలీపట్నంకి ఆనుకుని ఉన్నటువంటి 9 పంచాయతీల్ని కూడా ఒక గెజిట్ నోటిఫై చేసి మచిలీపట్నం మున్సిపాలిటీలో విలీనం చేయడం జరుగుతుందని చెప్పి ఒక గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. 3/3/2020 సంవత్సరంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ గెజిట్ నోటిఫై చేయడం జరిగింది. అంటే మిగతా జిల్లాలో కూడా చేశారు, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఇట్లా చేసిన దాంట్లో మన కృష్ణా జిల్లాలో మచిలీపట్నాన్ని కూడా మరి దానికి 9 పంచాయతీల్ని కార్పొరేషన్లో చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే లాస్ట్ టైం ఇచ్చినటువంటి లోకల్ బాడీ షెడ్యూల్లో మరి ఆ రోజున మచిలీపట్నం ఈ గ్రామ పంచాయతీలకి మండలంలో ఉన్నటువంటి మిగతా 25 పంచాయతీలకి రిజర్వేషన్లు తీశారు. అయితే అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆ 9 పంచాయతీలకి ఎన్నికలు ఆపాలని చెప్పి ఒక జీవో విడుదల చేయడం జరిగింది. దాని మీద ఆ 9 పంచాయతీలకు ఆపేసి మిగతా 25 పంచాయతీలు కూడా ఆపేయడం జరిగింది. దానివల్ల వాళ్ళ ఓటు హక్కును పోగొట్టుకునే దానికి అవకాశం వస్తుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లు కూడా పరిధులు నిర్ణయం చేసి దాన్ని కూడా ఎన్నికలు పెట్టేదానికోసం ఆ రోజున అప్పుడు నోటిఫై చేయడం జరిగింది. దీని మీద 9 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ప్రజలు అధికారులకు విన్నవించుకున్న అధికారుల నుంచి స్పందన లేనటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ ఆ రోజున మాకు కూడా ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా మరి అప్పుడు ఎన్నికలు షెడ్యూల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆపలేం కాబట్టి దీని మీద తదుపరి విచారణ చేస్తాం, ఎన్నికలు జరగనివ్వండి అని చెప్పారు. ఈ లోపు అది ఎన్నికలు ఆగిపోవడం, మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మరి జడ్జిమెంట్ కూడా తర్వాత జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో నెక్స్ట్ టైం ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే నెక్స్ట్ టైం నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ ఇచ్చే పక్షంలో ఈ 9 పంచాయతీల్ని బందర్ మున్సిపాలిటీలో కలిపి ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి క్లియర్గా జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి హక్కు, దాన్ని భంగం కలిగించడం లేదు, అందరికీ ఓటేసే హక్కు కల్పించని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎందుకంటే మచిలీపట్నం మున్సిపాలిటీలో అధికారం ఉంది కదా అని చెప్పి మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఇష్టం వచ్చినట్లు వాటిని వాళ్ళకు అనుకూలంగా చేసుకోవాలని, వాళ్ళకు ఉన్నటువంటి ఓట్లని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి ఇప్పుడు మ్యాప్లో కూడా మీకు చూపించడం జరిగింది. ఒక డివిజన్లో పరిధులు ఆల్రెడీ ఒక నిర్ణయించారు, కానీ ఇంకో వేరే డివిజన్ నుంచి ఉన్నటువంటి ఓట్లు తీసుకొచ్చి వాళ్ళు ఉండేదేమో ఒక డోర్ నెంబర్లో, ఆ డోర్ నెంబర్ వచ్చి వేరే డివిజన్కి సంబంధించి ఆ ఓట్లు మటుకి ఒక డివిజన్లో తీసుకొచ్చి పెట్టడం అంటే ఇది నిజంగా మరి ప్రజల హక్కుల్ని, రిజర్వేషన్ని ఇవాళ ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తుంది, వాళ్ళ హక్కులను కోల్పోయేదానికి అవకాశం వస్తుంది. వార్డ్స్లో కూడా ఈ 50 డివిజన్ని ఉన్నటువంటి 1,37,000 ఓట్లు, 31,000 ఓట్లు ఉన్నాయి మొత్తం బందర్ మున్సిపాలిటీలో. ఈ 1,31,000 ఓట్లని ఈక్వల్గా డివైడ్ చేయాలి అన్ని డివిజన్స్. ఒక 50-100 అటు ఇటుగా యూనిఫామ్గా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే 5వ డివిజన్లో 1,500 ఓట్లు, 81 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా 4వ డివిజన్లోకి వచ్చేటప్పటికి 34-35 1,700 ఓట్లు. 46వ డివిజన్ వచ్చేటప్పటికి 4,320 ఓట్లు. అంటే ఎంత వ్యత్యాసం ఉంది చూడండి, దాదాపు 2,500 ఓట్లు వ్యత్యాసం. దీనివల్ల వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళు కోల్పోతారు. మరి అదే 49వ డివిజన్లో 1,500 ఓట్లు, మళ్ళీ పక్కనే ఉన్నటువంటి 50వ డివిజన్లో
3203 ఓట్లు. అంటే పక్క వార్డులోనే ఇంత వ్యత్యాసం చూపించారంటే ఇది అధికారం ఉంది అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి చేసి వాళ్ళకు అనుకూలంగా పరిధులు పెట్టుకోవడం వల్ల ఈ రకంగా చేయడం జరిగింది. దీనివల్ల రిజర్వేషన్లో ఉన్నటువంటి హక్కులు కోల్పోయేదానికి అవకాశం వస్తుంది. దానివల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఎస్సీలకి ఎస్టీలకి పోటీ చేసే అవకాశం వచ్చేటటువంటి కార్యక్రమంలో ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళకి పోటీ చేసే అవకాశం వస్తుంది. ఆత్మకూరు పోలీసులు ఒక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మత పెద్దలను ఆహ్వానించి వారు ఈ సదస్సులో పలు అంశాలపై చర్చించారు. పలు దేవాలయాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా తగిన చర్యలు చర్చి కమిటీలు, మసీదు కమిటీలు, దేవాలయ కమిటీలు చూసుకోవాలని సిఐ సోమయ్య పేర్కొన్నారు. దీనికి అవసరమైన సపోర్ట్ పోలీస్ శాఖ నుంచి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాబట్టి అందరినీ కంట్రోల్ చేయలేకపోవచ్చు. ఒక 3000 జనాభా ఉంటుంది మహా అయితే పెద్ద ఊరైతే జరిగింది. చర్చి మసీదు ఆ పరిధిలో విలేజ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్గా మహిళా ప్రొటెక్షన్ మరియు గ్రామ వాలంటీర్లు విఆర్ఏ విఆర్ఓలతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటన్నిటిని మండల ఎస్ఐ గారు అంతా కోఆర్డినేషన్ చేసుకుంటూ మండల అధికారులందరితో సమన్వయంగా కలిసి పనిచేయడం జరుగుతుంది. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అయిన దేవాలయాలు, చర్చిలు, మసీదులు అన్నిటికీ పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ వాలంటీర్స్ మరియు మహిళా ప్రొటెక్షన్ మరియు మండలంలోని ఇతర శాఖలందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆ భాగంలోనే ఆత్మకూరు టౌన్ పరిధిలో 10 పీస్ కమిటీలు, అలాగే చుట్టుపక్కల ఆత్మకూరు మండల పరిధిలో 26 పీస్ కమిటీలు, మొత్తం 36 పీస్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రొటెక్షన్ కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు అందరికీ దిశానిర్దేశం ఈ విధుల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఆత్మకూరు పట్టణంలో రవితేజ కళ్యాణ మండపంలో ఆత్మకూరు ఎస్ఐ రవినాయక్ మరియు ఆత్మకూరు సిఐ నేను, మా డిఎస్పీ శ్రీ కె వెంకటేశ్వరరావు గారి సూచనల మేరకు, మా నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి ఆదేశాల మేరకు, మా ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ గౌతమ్ సావంగ్ గారి సూచనల మేరకు చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని వెంగయ్య నాయుడు కుటుంబాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా వెంగయ్య నాయుడు చేసిన తప్పు లేదని ప్రశ్నించడం ఆయన నేర్చుకున్న విద్యని, జన సైనికుడిగా ఆయన ప్రశ్నించారని, జన సమూహాల మధ్య బ్రతుకుతున్నప్పుడు ఇటువంటి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయనతో పాటు వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించారు నాదెండ్ల మనోహర్ తదితరులు. 11 గంటలకి మనకి జిల్లా గారితో ఈ కుటుంబానికి న్యాయం జరగాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి, ఒక సామాన్యుడు తన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక శాసనసభ్యుడిని కోరుదామని చేసిన ప్రయత్నం విపరీతమైన బాధాకరంగా ఈ పరిస్థితి మారింది. ప్రతి ఒక్కరం కూడా తలదించుకోవాల్సిన సందర్భం. నిజాయితీగా జన సైనికుడిగా ఆశయ సాధన కోసం, సమాజంలో ఒక మార్పు కోసం, అన్నిటికన్నా ముఖ్యంగా జవాబుదారీ కోసం నిలబడిన వ్యక్తి వెంగయ్య నాయుడు గారు. ఆయన మన మధ్య లేకపోవడం, పార్టీ అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇచ్చేటట్టు, జన సైనికులందరికీ కూడా ధైర్యం నింపేటట్టు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఇక్కడ పర్యటన సందర్భంగా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు. ఎంతో బాధాకరమైన విషయం. మిమ్మల్ని అందరూ కూడా దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పార్టీ ఎప్పుడు మీ వెంట ఉంటుంది. మనకి మంచి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో. మీరందరూ ఒక చిత్తశుద్ధితోటి ఈ మొండి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యంలో అందరం కూడా మాట్లాడగలుగుతాం, మనకి అది ఒక హక్కు అనే భావన వచ్చేటట్టు, అర్థమయ్యేటట్టు కష్టపడి ఒక టీమ్ స్పిరిట్ తోటి అందరం పనిచేద్దాం తప్ప, ఎక్కడ జన సైనికుడికి ఇబ్బంది ఉన్నా కూడా మన అందరం కలిసికట్టుగా
అతనికి తన కుటుంబానికి నిలబడే విధంగా మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకోవాలి. ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేస్తూ పార్టీ తరఫు నుంచి ముందుగా 8,50,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబానికి ప్రకటించారు. అదేవిధంగా వాళ్ళ బిడ్డలకి ఏ స్థాయికి ఎదిగినా కూడా జీవితాంతం మనకి చదువు సౌకర్యం అది కూడా అందుబాటులో ఉండడానికి ఒక నిర్ణయం తీసుకుని ఆ కుటుంబాన్ని ఈ సందర్భంలో ఎంతో బాధతోటి పాపం వాళ్ళ భార్యకి వాళ్ళ బిడ్డలకి అండగా నిలబడదామని ప్రెసిడెంట్ గారు నిర్ణయం తీసుకున్నారు. దయచేసి మీరందరూ కూడా ఒక మంచి స్ఫూర్తితోటి నిజాయితీగా నిలబడిన వ్యక్తికి పార్టీలో మనకున్న నాయకత్వాన్ని మీరు బలపరిచే విధంగా మీరందరూ కూడా వ్యవహరించాలి, పట్టుదలతో పనిచేసుకోవాలి, పార్టీని మనం నిలబెట్టుకోవాలి. దానికోసం మీరందరూ కంకణం కడతారని జిల్లా నాయకత్వం చక్కగా కదిలి వచ్చి మొదటి రోజు నుంచి కూడా ప్రయత్నం చేశారు. ఇటువంటి సంఘటన జరగకూడదని ప్రయత్నం చేశారు. గ్రామానికి వెళ్ళి సందర్శించారు. అయినా కానీ మొండి వైఖరితోటి కనీసం గ్రామాల్లో కూడా రానివ్వలేదు మన నాయకుల్ని. వాటిని అధిగమించుకుని ఏదో విధంగా పాపం ఆ వెంకయ్య నాయుడు కష్టపడి నిలబడినందుకు ఈరోజు ప్రాణాలు కోల్పోయాడు. పార్టీ నుంచి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రెసిడెంట్ గారిని మాట్లాడమని నేను కోరుతున్నాను. అందరికీ హృదయవేదంతో ఉన్న ఒక ఆప్తుల్ని కోల్పోయి ఇంటి సభ్యుల్ని కోల్పోయిన ముందుగా కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఇది మనిషి నిండు నూరేళ్ళు బతకాలని కోరుకుంటాం. నూరేళ్ళు చల్లగా ఉన్న అనాలని దీవిస్తాం. మనం నూరేళ్ళు చల్లగా ఉండే అనుకుంటాం. అలాంటిది పట్టుమని 3 పదులు లేకుండానే ప్రాణాలు పోయినాయి. ఏం తప్పు చేశాడు మనిషి? ఏం దుర్మార్గం చేశాడు? ఎందుకు ప్రాణాలు కోల్పోయాడు? చేసిన తప్పేంటి? చేసిన తప్పేంటే ఊళ్ళల్లో 10 మంది తిరిగే రహదారి బాలేదు, మీరు ఏదైనా చెయ్యండి అని ఒక ప్రజాప్రతినిధి, ఒక వైసీపీ ప్రజాప్రతినిధిని అడిగితే దానికి మూల్యం మమ్మల్ని అడుగుతావా అని చెప్పి అబ్బాయిని చంపేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టే ఎమ్మెల్యేలు కూడా వారి కుటుంబ సభ్యులను కూడా నేను ఈ రోజున అడుగుతూ ఉన్నాను, ప్రాధాయపడుతున్నాను. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులు కూడా ఒకసారి ఈ కుటుంబ పరిస్థితిని చూడండి. వాళ్ళ ఇక్కడున్న ఈ బిడ్డ తండ్రి అడిగింది రోడ్లు అడిగాడు, వెలుపల అడగల. అడిగినందుకు మీ ప్రజాప్రతినిధులు చంపేశారు. అతను తప్పేం చేయలేదు. అబ్బాయి అడిగినందుకే చంపేశారు, ప్రశ్నించినందుకే చంపేశారు. లక్షలు కూడా అదొక. కానీ పోయిన ప్రాణాలు తిరిగిరావు. కానీ ఈ రోజు మేము ఉన్నామని చెప్పాము, ఉంటాం. కానీ ఎప్పటికీ కూడా బిడ్డలు తల్లి తాలూకు కడుపు కోతను మేము తీర్చలేము. అది ఊహించలేదు. పోగొట్టుకున్న తల్లిదండ్రులకు తెలుస్తా బాధ ఎలా ఉంటుంది. భర్తను పోగొట్టుకున్న భార్యకే తెలుస్తాయి తనేం పోగొట్టుకుందో. ముక్కుపచ్చలారిని బిడ్డలకి మా తను ఎలా ఉంటాడమ్మా అని అంటే చెప్పుకోలేని పరిస్థితి. భవిష్యత్తులో ఇలా ఉంటాడమ్మని ఫోటోలో చూపించాలి. ప్రజాప్రతినిధులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు అందరూ బాగుండాలి. ప్రశ్నించే వాళ్ళ కుటుంబాన్ని ఛిద్రం చేసేస్తానంటే భావ్యం. అది చాలా బాధగా. అంటే ప్రశ్నిస్తే మేము ఇలాగే చేసేస్తాం అంటే కుదరదు.
మీ దగ్గర వేల కోట్లు ఉండొచ్చు, ప్రైవేట్ సైన్యం ఉండొచ్చు, కిరాయి మూకలు ఉండొచ్చు, ప్రజాప్రతినిధులు గుర్తుపెట్టారు, వైసీపీ ప్రజాప్రతినిధులు. తిరుగుబాటు ఎప్పుడు వస్తుందంటే దాష్టీకం ఎక్కువైపోయినప్పుడు తిరుగుబాటు వస్తుంది. మీ దాష్టీకాలు ఎక్కువైపోయింది. జగన్ రెడ్డి గారు చూడండి ఒకసారి, గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చూడండి, ఎమ్మెల్యే అన్నే రాంబాబు చేసిన పనికి ఈ కుటుంబం పసి బిడ్డల్ని తండ్రి లేకుండా చేసింది మీ వైసీపీ ప్రభుత్వం. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే మీరు కంకణం కట్టుకొని ఏం చేశారంటే ఒక పసిబిడ్డకి తండ్రి లేకుండా చేశారు మీ వైసీపీ ప్రభుత్వం. ఆ బాధ్యత మీరు వహిస్తారా? మీ ఎమ్మెల్యే చేసిన పనికి మీరు బాధ్యత వహిస్తారా? సస్పెండ్ చేస్తారా? అతన్ని మందలించగలరా? కనీసం మీరు ఏం చేస్తారు చూస్తాం, మేము కూడా చూస్తాం. ఈరోజు చెప్తున్నాను మీకు, చనిపోయిన మా జనసైనికుని ఆత్మసాక్షిగా చెప్తున్నాం. అన్నే రాంబాబు నీకు పతనం స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకో. అదో పాతాళానికి నువ్వు వెళ్ళకపోతే నువ్వు అనే మాట్లాడుతున్నాను, మీరు అని నాకు మర్యాద ఉంటుంది, కానీ అన్నే రాంబాబు నువ్వు అనే మాట్లాడుతున్నాను విను. నిన్ను అదా పాతాళానికి తొక్కకపోతాడు, అదా పాతాళానికి తొక్కుతాడు. అలాగే ఎవరైతే మా వాడి ప్రాణాలు తీసేశారో మేమందరినీ కూడా భవిష్యత్తులో మీకు ఎలాంటి శిక్ష, ఈ ప్రభుత్వం తప్పించుకుంటూ వెళ్తున్నాం ఎస్పీ గారి దగ్గరికి. ఈ పోలీస్ వ్యవస్థను కూడా మీరు నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో ఉంటే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. గుండె మోగా రోధిస్తుంది, కన్నీళ్ళు రావట్లా. మా గుండె రోదన ఒక రోజున ప్రతిధ్వని వస్తుంది, ప్రతిధ్వనే వినిపిస్తాయి మనకి. ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసం ఒక గొంతుకు ఎత్తితే దాన్ని తొక్కేశారు ఈ రోజున. అవి కోట్ల గొంతుకులే తిరిగి వస్తాయి, వైసీపీ పతనానికి దారితీస్తాయి, గుర్తుపెట్టుకో. ఈ కుటుంబానికి మేము అండగా ఉంటాం. పోయిన తండ్రిని తెచ్చివ్వలేం, పోయిన బిడ్డను తెచ్చివ్వలేం, పోయిన భర్తను తెచ్చివ్వలేం, కానీ ఈ కుటుంబానికి జనసేన సంపూర్ణమైన అండ ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. వీరిని తీసుకెళ్ళి ఎస్పీ గారికి తెలియజేస్తాం. జగన్ రెడ్డి గారు చెప్పదలుచుకుని రాయండి. మీ అంబులెన్స్లతో పాటు ఇలా మా ఎమ్మెల్యే కూడా ఒక మాట మాట్లాడి ఒక కుటుంబానికి తండ్రి లేకుండా చేసిన అది కూడా మీ పేపర్లో వేసుకోండి, మీ ఛానల్స్లో వేసుకోండి, ఇవి కూడా రాసుకోండి. ఇవి రాయరు మీరు, మీ దాష్టీకాలు రాయరు మీరు, కానీ మిగతా వాళ్ళు మర్చిపోతారా? జర్నలిస్టులే బతకనివ్వట్లేదే మీరు. మీరు అనుకున్న వాళ్ళే జర్నలిస్టులు, మిగతా వాళ్ళు జర్నలిస్టులు కాదు. మీ ప్రభుత్వానికి ఎవరు ఏం మాట్లాడరు. ఇదేంటి ఫ్యూడలిస్టిక్ వ్యవస్థ అనుకుంటున్నారా? ఇది రాజుడు అనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్యం వచ్చింది మర్చిపోయారా మీరు? మీకు ప్రజాస్వామ్యం అంటే ఏంటో గుర్తు చేస్తాం, ప్రజాస్వామ్యం ఆగ్రహం అంటే మీకు తెలియజేస్తాం. మీకు ప్రజలు ధర్మాగ్రహానికి గురవుతూ మీ బతుకులు ఎలా వస్తే మీకు తెలియజేస్తాం. నువ్వు ఆగుతుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.